వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. SSMB 29 ప్రతి ఒక్కరూ ఈ సినిమా అప్డేట్ గురించి ఆలోచిస్తున్నారు. చిన్న పెద్ద డైరెక్టర్స్, హీరోలు ఇలా ఎవరిని కదిలించినా SSMB 29 గురించి అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఈసారి జక్కన్న అంచనాలు లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు భారీగా ప్లాన్స్ వేశారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ సైతం సీక్రెట్ గా ఎలాంటి లీకులు లేకుండా భారీ భద్రత మధ్య తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఈ SSMB 29 ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. SSMB 29 టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడాలు లేకుండా హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కుతున్న సినిమా జక్కన్న. ఈసారి SSMB 29 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ సత్తాను హాలీవుడ్ కి రుచి చూపిస్తున్నారు. తెలుగు నుంచి వస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కే వ్యూహాలు పన్నుతున్నారు. ఈసారి జక్కన్న టార్గెట్ ఏంటంటే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ అనే చెప్పాలి. ప్రజెంట్ గ్లోబల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్న మూవీ ఏది అంటే అందరి నోట ఒకటే మాట, అదే ఇండియన్ మూవీ SSMB 29. మోస్ట్ అవైటెడ్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా జానర్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా SSMB 29. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్స్, యాక్షన్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. అయితే గతంలో ఈ మూవీ నిధి అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కుతున్నందున ప్రచారం జరిగింది. ఇప్పటికే దర్శక ధీరుడు జక్కన్న పలు కీలక సన్నివేశాలు ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నారని, హాలీవుడ్ మూవీ మెకానాస్ గోల్డ్ తరహాలో కథనాలు ఉంటాయన్న టాక్ వినిపించింది. కానీ తాజా అప్డేట్ ఈ సినిమా కథ విషయంలో మరో వర్షన్ తెర ముందుకు తీసుకొచ్చింది. అంటే అర్థం కాలేదు కదా, SSMB 29 కథ రామాయణంతో లింక్ అయి ఉంటుందన్నది లేటెస్ట్ అప్డేట్. త్రేతాయుగం రామాయణ కాలం నాటి సంజీవని కోసమే ఈ సినిమాలో మహేష్ బాబు సాహసాలు చేయబోతున్నారనేది లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. అందుకే అడవులు, కొండల మధ్య ఎక్కువగా భాగం షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట జక్కన్న. అంతేకాదు మహేష్ క్యారెక్టర్ హనుమంతునిలా అనిపిస్తుందని మరో టాక్. ఇక ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా SSMB 29 విషయంలో రాజమౌళి ఇంతవరకు నోరు విప్పలేదు. తన గత చిత్రాలను ప్రారంభించడానికి ముందే ప్రెస్ మీట్ పెట్టి కథ, జానర్, కాస్టిక్ విషయంలో క్లారిటీ ఇస్తాడు జక్కన్న. కానీ ఈసారి SSMB 29 కు అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. అసలు మీడియా ముందు జక్కన్న ఈ సినిమా గురించి పట్టుమని 10 సెకండ్లు కూడా మాట్లాడలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంచనాలు పెంచేస్తున్న SSMB 29 మూవీ టీం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా లీకులు మాత్రం వచ్చేస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సైలెంట్ గా పూజ కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి అంతే సైలెంట్ గా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. మూవీ షూటింగ్ పనులు కీలక దశకు చేరుకున్నాయట. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్లతో వారణాసి సెట్ వేశారట. ఈ సెట్ లో కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్ ను షూట్ చేయనున్నారట మేకర్స్. కథతో ఆధారంగా అడవికి వెళ్లడానికి ముందు ఓ రహస్యాన్ని ఛేదించడానికి సంబంధించిన ట్విస్టులు వారణాసిలోనే జరుగుతాయని, ఇక్కడ చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు వారణాసిలోనే జరుగుతాయని అంటున్నారు. నిజానికి ఒరిజినల్ గా అక్కడే షూట్ చేద్దామని అనుకున్నారట. కానీ అక్కడ రద్దీని దృష్టిలో ఉంచుకొని అనుకున్న టైంకి షూట్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆ సెట్ వేయించారట. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఈ రేంజ్ గ్రాండియర్ సెట్ వేయలేదట. ఇప్పటి వరకు పెద్ద పెద్ద సినిమాలకు సైతం వేసిన సెట్స్ కు 25 కోట్లలోపే ఖర్చయిందట. కానీ ఈ సినిమాకు మాత్రం భారీ రేంజ్ అంటే 50 కోట్లకు పైగే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కథ విషయానికి వస్తే ట్రేజర్ హంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ మూవీలో మహేష్ బాబు ఓ వేటగాడిగా కనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్. ఇక ఇటీవలే ప్రియాంక చోప్రా ఇస్తున్న ట్రావెల్ అప్డేట్స్ తోనే SSMB 29 స్టేటస్ ఏంటనేది ఫ్యాన్స్ కు అర్థమవుతుంది. అందుకే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సంజీవని న్యూస్ ను కూడా వైరల్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహేష్, జక్కన్న ఫ్యాన్స్. మరి ఈ సినిమా రావడానికి ఎన్నేళ్లు పట్టినా ఫ్యాన్స్ మాత్రం ఓపికగా ఎదురు చూస్తూ జక్కన్న షూటింగ్ కి 100కు 100% సహకరిస్తారు. ఎందుకంటే జక్కన్న సినిమాలు ఎంత లేటుగా తీస్తే అంత అద్భుతంగా అవుట్పుట్ వస్తుంది. ఇది జక్కన్న ఫ్యాన్స్ కి, ఇతర డైరెక్టర్లకు కూడా తెలిసిన విషయమే.
ఇక ఈ సినిమా గురించి రాజమౌళి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి నోరు విప్పుతారో, ఎప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారో అనేది వేచి చూడాల్సిందే.